ప్రభుత్వ పథకాల సమర్థ అమలు పర్యవేక్షణే ప్రధాన ధ్యేయంగా చేపట్టిన ఇంద్రమ్మ బాటపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామన్న ఆయన బోధనా రుసుముల వ్యవహారం కూడా కొలిక్కి వస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షుడితోనూ మంత్రులతోనూ తనకు చక్కటి సమన్వయం ఉందని కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. వివిధ అంశాలపై ఈటీవీ ముఖాముఖిలో అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంద్రమ్మ బాట కార్యక్రమం చేపట్టారు. ఇప్పటివరకు 4 జిల్లాల్లో ఇంద్రమ్మ కార్యక్రమం పూర్తి చేశారు. సార్ చెప్పండి సార్, ఇంద్రమ్మ బాట ఎట్లా ఉంది, స్పందన ఎట్లా ఉంది? అంటే మేము ఏ లక్ష్యంతో అయితే మొదలు పెట్టామో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలన చేసి ఎవరికైతే ఫలితం చేరాలో లేక ఈ కార్యక్రమం సక్రమంగా జరగాలో వారికి జరుగుతూ ఉందా లేదా అనేది అంశాన్ని పరిశీలన చేసి దాన్ని మెరుగ్గా ఇంప్లిమెంటేషన్కి ఉపయోగకరంగా ఉండేదానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. వాటితో పాటు మనం ఆశించిన ఫలితాలు వీరికి చేరుతున్నాయా లేదా అనేది కూడా సమీక్ష చేయటం జరుగుతూ ఉంది. ప్రధానమైన సమస్య విద్యుత్ సమస్య ఉంది. అంటే థర్మల్ కానీ గ్యాస్ కానీ ఆధారిత ప్రాజెక్టులు డెవలప్ చేసుకునే విషయంలో మీరు ఎలాంటి చొరవ చూపిస్తున్నారు సార్? ఇప్పుడు మనకు కెపాసిటీ వైసు మనకు ఇప్పటికి ఎక్సెస్సే ఉంది, కానీ మనకు నీరు కానీ హైడ్రో కానీ గ్యాస్ కానీ మనకు షార్టేజ్ ఉన్నది కాబట్టి ఈ సమస్య వస్తూ ఉంది. ఏదైతే థర్మల్ ఉందో థర్మల్ది మనం మ్యాక్సిమం యూటిలైజేషన్ చేస్తున్నాం. ఇంకా కొత్త కెపాసిటీస్ జెన్కో డెవలప్ చేస్తూ ఉంది. ఇంకా వేరే అంశాలని మనం నాన్ కన్వెన్షన్ ఎనర్జీ ద్వారా పెంపొందించుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాం. మంత్రివర్గ విస్తరణ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి? సమయం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని పరిశీలన చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ ఫీజుల విషయంలో కూడా ఒక స్పష్టత లేదు. దానిపై మీరు ఎలాంటి అంటే ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అంటే స్పష్టత ఏమో ఖచ్చితంగా ఉంది. కోర్టు జడ్జిమెంట్ వల్ల కొన్ని ఆటంకాలు వచ్చినాయి. దాన్ని ఆటంకాలని ఖచ్చితంగా అధిగమిస్తామని నాకు పూర్తి నమ్మకం ఉంది. అంటే ఇంజనీరింగ్ యాజమాన్యాలు కూడా 50,000 ఖచ్చితంగా కావాలి అని కోర్టుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నారు సార్. దానికి మీరు ఖచ్చితంగా 35,000 అమలు చేయాలనేది ఏమైనా అంటే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ దాన్ని పరిశీలన చేస్తూ ఉంది. అందరూ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరికీ కాలేజెస్తో కానీ అట్లా పేరెంట్స్తో కానీ వారందరితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అది త్వరలో ఈరోజు రేపు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయటం జరుగుతుంది. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో కూడా మీరు కోట్లాది రూపాయలు విలువ చేసే పథకాలు ప్రారంభిస్తామంటే హామీలు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఫైనాన్షియల్ పొజిషన్లో మీరు ఇవన్నీ ఎట్లా ముందుకు సాగించగలరు సార్? అన్ని కార్యక్రమాలు కూడా ఫైనాన్షియల్ పొజిషన్ టైఅప్ చేసుకున్న తర్వాతనే కార్యక్రమాలు లాంచ్ చేసేది కానీ చేయటం జరుగుతుంది. ఇప్పటికే ఫైనాన్షియల్ పొజిషను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్త స్కాలర్షిప్స్లోనే ఈ 1.5 సంవత్సరంలో 8,300 కోట్ల రూపాయల దగ్గర చెల్లించడం జరిగింది. పాత బకాయిలు 2008 నుంచి బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మనం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అత్యవసరం ఉన్నవి కొద్దిపాటి ప్రభుత్వ సహాయంతో మేలు జరిగేవి, తక్షణం మేలు జరిగేవి అన్ని కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. మంత్రివర్గంతో మీకు మంత్రివర్గం కానీ పేద పీసీసీ అధ్యక్షుడు కానీ సరైన సమన్వయం లేదని ఒక కోఆర్డినేషన్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? అది మీ ఊహ అంతే. పూర్తిగా ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నారు, నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను. మంత్రులు కూడా కొన్ని విషయాల్లో మీ నిర్ణయాలకు విభేదించే పరిస్థితులు ఉన్నాయి సార్. ఇది ప్రభుత్వము అన్నప్పుడు అన్ని అంశాల్లో చర్చించుకొని చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైనా మంత్రి ఏదన్నా అభిప్రాయం తెలియచేసినప్పుడు ఆ అభిప్రాయాన్ని కన్సిడర్ చేసి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ధర్మాన విషయంలో అంటే ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలో కేబినెట్ నిర్ణయాల తుది నిర్ణయం దీన్ని ఎవరు ప్రశ్నించే అధికారం లేదు, అంటే కోర్టులు కానీ లేకపోతే వేరే సంస్థలు కానీ ప్రశ్నించే అధికారం లేదని మీ మంత్రులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు సార్. దానిపై మీ కామెంట్? నా కామెంట్ ఏం కాదు. అవి సిబిఐ ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేసిందో
దానికి సమాధానం ఎవరిపైన దాఖలైతే వారు ఖచ్చితంగా మంత్రివర్గంలో వాళ్ళు కోర్టులో దాన్ని ప్రశ్నించేదానికి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇందిరమ్మ బాట కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో కార్యక్రమం విజయవంతమైందంటూ తన సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించడంలో కూడా నిధులు సమకూర్చే విషయంలో కూడా తాను చొరవ చూపిస్తానంటున్నారు. రవికృష్ణ, ఈటీవీ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.